ఎన్నో కారం పొడులు తిన్నాం కానీ ఇలా చికెన్ కారం పొడిని ట్రై చేయండి. డిఫరెంట్గా టేస్టీగా చాలా బాగుంటుంది. గ్యాస్ పైన ప్యాన్ పెట్టుకొని 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు 2 పొడుగా కట్ చేసుకొని మనం బిర్యానీకి ఎలా ఫ్రై చేసుకుంటామో అలా ఫ్రై చేసుకోవాలి. 250 గ్రామ్స్ బోన్లెస్ చికెన్ తీసుకొని శుభ్రంగా కడిగి చిన్న పీసెస్లా కట్ చేసుకొని గ్యాస్ పైన ఆయిల్ పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. అదే ఆయిల్లో గుప్పెడు ఎల్లిపాయలు, కరివేపాకు, స్పైసీకి తగ్గట్టు ఎండుమిర్చి ఆయిల్లో వేయించి చల్లగైన తర్వాత మిక్సీకి వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, గరం మసాలా వేసుకొని ఒకసారి బ్లెండ్ చేసుకోవాలి. తర్వాత వేయించిన ఉల్లిపాయలు, చికెన్ ముక్కలు, రుచికి తగ్గట్టు సాల్ట్, కారం స్పైసీకి తగ్గట్టు వేసుకొని అంతా బ్లెండ్ చేసుకోవాలి. గ్యాస్ పైన ప్యాన్ పెట్టుకొని 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని వెల్లుల్లి కచ్చపచ్చ దంచుకొని వేసుకోవాలి. ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని ఈ చికెన్ పొడిని కూడా వేసుకొని ఆయిల్లో మగ్గనివ్వాలి. ఇలా చేసి పెట్టుకోండి, 1 వీక్ దాకా నిల్వ ఉంటుంది. వేడివేడి అన్నంలో కలుపుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి.